ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతం. ఇది కులము, మతము, జాతి, తెగ దేనికి చెందిన సబ్జెక్ట్ కాదు. ఇది ఇక్కడ భక్తి, ముక్తి అని ఉన్నాయి. ముక్తి పొందాలి అంటే భక్తి చేయాలి అని. అయితే భక్తిలో రకాలు ఉన్నాయి. ఇప్పుడు ధ్యానము అని, లేకపోతే జపము అని, లేకపోతే ఇలా వగైరా వగైరా ఏదైనా కానీ చేసేది భక్తి కిందే వస్తుంది. కానీ ఈ ధ్యానం చేయాలన్నా, భక్తి చేయాలన్నా మనస్సు అనేది ప్రశాంతముగా ఉండాలి. ఇది దేవునికి నరునికి మధ్య సంబంధించిన విషయము. ఈ భక్తి అనేది నరుని అంటే మనిషిని, ఈ భక్తి అనేది దేవునికి దగ్గర చేసే ప్రక్రియ. ప్రార్థన అనవచ్చు, భజన అనవచ్చు, లేకపోతే ధ్యానం అనవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చును. కానీ దేవునికి సంబంధించిన విషయం ఏదైనా కానీ చేసే ప్రక్రియ అనేది భక్తి అని అర్థము. ఈ భక్తి అంటే దేవునికి సంబంధించినది. ఈ దేవునికి సంబంధించినది అంటే భక్తి చేస్తే ముక్తి వస్తుందని నమ్మాలి. ముక్తి అంటే ఈ దేహములో బంధింపబడి, అంటే ఈ దేహములో కొలువై ఉన్న ఆత్మ ఈ దేహము నుంచి, అంటే సమస్త శరీర కోశముల నుంచి విడుదల అవ్వటమే ముక్తి, విముక్తి, విడుదల అని అర్థము. ఈ ముక్తి పొందడం కోసము చేసే ప్రక్రియను భక్తి అంటారు. ఈ భక్తి అనేది దేహ సంబంధమైన అవసరాల కోసము చేసేది కాదు. ఈ ఆత్మని విడుదల చేసుకోవడం కోసము చేసే సాధన భక్తి అని అర్థము. అది ధ్యానము కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే భక్తి. ఈ భక్తి అనేది చేయాలి అంటే మనస్సు నిర్మలముగా, ప్రశాంతముగా, మనస్సులో ఎటువంటి కలుషితము లేకుండా ఉంటే, ఇది మనస్సుకు సంబంధించినది, ఆత్మకు సంబంధించినది. సమస్త శరీర కోశముల నుంచి విడుదలవటము కోసము చేసే ప్రక్రియ భక్తి అనేది దేహ అవసరముల కోసము చేసే ప్రక్రియ కాదు. ఎందుకు అంటే ప్రతి మనుషుడికి అవసరములు ఉంటాయి, ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలన్నిటినీ దేవుడు తీరుస్తాడని నమ్మాలి. దీనికోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయవలసిన అవసరం లేదు. కాకపోతే భయంకరముగా ఏదైనా కష్టములో చిక్కుకున్నప్పుడు గాని, సమస్యల్లో చిక్కుకున్నప్పుడు గాని, ఘోరమైన ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు గాని ప్రార్థన చేయటంలో తప్పు లేదు, అది ధర్మమేను. ఎందుకంటే బాధ ఆ విధముగా ఉన్నది కాబట్టి ఆ బాధని దేవుడి దగ్గర వ్యక్తం చేసుకొని దాని నుంచి విడుదల పొందటము ధర్మమేను. దానిలో తప్పు లేదు. ఆ విధముగా ప్రార్థన చేయటము గాని, దేవుణ్ణి అడగటము గాని తప్పలేదు. అయితే అనవసరమైన ప్రార్థన చేయటం, వృధా ప్రార్థన, వృధా టైము వేస్ట్, కాలము వృధా చేయటము, అలాంటి ప్రార్థనలు అనవసరం. ఎందుకంటే జరిగేది ఎటుకు జరిగేది. అందుకనే మనిషి అనేవాడు చెల్లించని మనస్సు కలిగి ఉండాలి. మనస్సును నియంత్రించగలగాలి, మనస్సును స్వాధీనం చేసుకోగలగాలి. మనస్సును ఎటు పడితే అటు చెప్పకూడదు. మనస్సును ఆత్మ వైపుకి తిప్పి ఆత్మ ధ్యానములో ఎప్పుడు నిమగ్నమై ఉండాలి. దానికోసము మనిషి ప్రయాసపడాలి. అంతేగాని వృధా ప్రార్థనలు, వృధా భజనలు మాని, వృధా ప్రసంగాలు, వృధాన్ని మాని చక్కగా ప్రశాంతమైన చిత్తముతో మంచి మనస్సు కలిగి ఎటువంటి కలుషితము లేకుండా తన ఆత్మను సంపూర్ణముగా దేవుడికి సమర్పించే ప్రక్రియ భక్తి. ఈ దేహము దేవునికి, ఈ ఆత్మకి మధ్య అడ్డము. ఈ దేహమును తగులు పెట్టవలను అంటే దేహ సంబంధించిన వాసనలన్నిటినీ తగలబెట్టాలి. ఈ దేహ సంబంధించిన వాసనలన్నీ తగలబెట్టాలి అంటే ఏం చేయాలి? ఒక సిద్ధ గురువును ఆశ్రయించి, మరి ఆ సిద్ధ గురువుకి సమస్తమును సమర్పించుకొని, మరి ఈ సమస్త స్వభావమును త్యాగము చేసి, మరి సంపూర్ణముగా దేవుడికి నువ్వు అన్ని సమర్పించుకొని అహోరాత్రులు, దివరాత్రులు ఆ ఆత్మ విడుదల కోసము ప్రయాసపడుతూ దేవుడి కోసము చేసేది భక్తిని తెలుసుకొని నిజమైన భక్తి, మంచి భక్తి చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను. ఈ వృధా ప్రార్థనలు చేయొద్దు. జరిగేది ఎటు జరిగింది.
ఉద్యోగం రావాలి అని ఉంటే వస్తుంది, పోవాలని ఉంటే పోయి. దీనికోసం అనవసరమైన ప్రార్థన చేయటం వేస్ట్. కాకపోతే కష్టకాలంలో చేసి ఫలితాలను పొందవచ్చు. దయచేసి జ్యోతిష్కములను నమ్మవద్దు, జాతకాలను నమ్మవద్దు. ఇంకా చాలా ఉంది. అయితే దయచేసి అర్థం చేసుకొని మంచి భక్తి, ఆరోగ్యకరమైన భక్తి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశుద్ధుడికి శుభము కలుగునగాక.